వందనములు. కీర్తనలు 14వ అధ్యాయం 1-3 వచనం వరకు చదువుకుందాం. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందురు. వారు చెడిపోయిన వారు, అసహ్య కార్యములు చేయుదురు. మేలు చేయువాడొకడునూ లేడు. వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించెను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడియున్నారు. మేలు చేయువారెవరునూ లేరు, ఒక్కడైననూ లేడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, కృప కలిగిన రాజా, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు దేవా. మహాకృపలో దేవా, మా మరణ పడకల నుంచి కాచి కాపాడి ఉదయకాల సమయంలో పాద సన్నిధిలో చేరి మీ పాదాల దగ్గర నేర్చుకోవటానికి మాకు కృప చూపినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నమ్మిన బిడ్డలముగా ప్రభువా, మీ పాదాల దగ్గర నీ లేఖనాలను మేము పరిశీలిస్తూ ఉన్నప్పుడు మా హృదయంలో కార్యం జరిగించండి నాయనా. మీ పరిశుద్ధతలో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని ఆయన మాకు నేర్పించి స్థిరపరచమని ప్రార్థన చేస్తా ఉన్నాం. ఇదిగో మాటలు చెబుతూ ఉండగా ఆయన మీరే సహాయం చేయండి. నా మాటలు కాదు, మీ మాటలు ప్రభువా మీరే మాట్లాడించండి, అందరికి అర్థమవులాగున బోధించండి. అది అంతము తోడుగా ఉండమని మీరే సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, మనం చదువుకున్న 14వ కీర్తన 1, 2, 3 వచనాలు గమనిస్తూ ఉన్నప్పుడు ఒక మాటను మనం గమనిస్తాం. మేలు చేయువాడు ఒకడును లేడు. 3వ వచనంలో మేలు చేయువాడు ఎవరునూ లేరు, ఒకడైనను లేడు. ఇది మనం అంశముగా మాట్లాడుకోవటానికి పెట్టుకో ఉన్నాం. అయితే ఈ కీర్తన మానవుని యొక్క పాప నైజాన్ని తెలుపుతూ ఉంది. మానవుడు ఎలాంటి వాడో, మానవునికి దేవునికి తేడా ఎలా ఉన్నదో ఈ కీర్తన ద్వారా తెలుసుకోవచ్చు. అంటే మానవుడు ఏ విధంగా ఆలోచిస్తూ ఉన్నాడు. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందరు. దేవుడు అక్కర లేకుండా జీవించటానికి ఇష్టపడుతూ ఉన్నాడు మానవుడు. వారు చెడు కార్యాలన్నిటినీ చేస్తా ఉన్నారు, అసహ్యమైన కార్యాలన్నిటినీ చేస్తా ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారో వారికి అర్థం కావడం లేదు. దేవుడు పరిశుద్ధుడు కదా. 14వ కీర్తన పాప నైజాన్ని తెలుపుతూ ఉంది. 36వ కీర్తన, 55వ కీర్తన, 59వ కీర్తన, ఈ కీర్తనలో మానవుని యొక్క పాపము యొక్క పరిస్థితి, పాపానికి ఏ విధంగా దాసోహమైనాడో, పాపములో ఉండి దేవుని యొక్క పరిశుద్ధతను గ్రహించలేక ఏ విధంగా చెడిపోయి ఉన్నాడో, వాని యొక్క అసహ్య కార్యాలు ఏ విధంగా నిమగ్నమైపోయి జీవిస్తూ ఉన్నాడో, ఆ విధంగా దావీదు నోట నుండి ఈ మాటలు కీర్తనల రూపంలో పాడుకోవటానికి, గ్రహించటానికి మనకు పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. వారు చెడిపోయిన వారు, అసహ్య కార్యములు చేస్తూ ఉన్నారు, చేయుదురు. మేలు చేయువాడు ఒకడును లేడు. ఇంకా 2వ మాట గమనిస్తే, వివేకి అయి దేవుణ్ణి వెదుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి
నరులను పరిశీలించెను. ఆకాశము నుండి వెతుకుతా ఉన్నాడు. ప్రతి ఒక్కరిని వెతుకుతూ ఉన్నారు, చూస్తూ ఉన్నాడు. నన్ను ఎతుకుతారా? నన్ను నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నారా? నా వైపు చూస్తూ ఉన్నారా? నా మాటలు గ్రహిస్తూ ఉన్నారా? నాలాంటి పరిశుద్ధతలోకి ఆ మానవుణ్ణి తీసుకురావడానికి నేను పడినటువంటి కష్టాన్ని, నేను పడినటువంటి నా ప్రణాళికను అర్థం చేసుకున్నవారు ఎవరైనా ఉన్నారా అని పరిశీలిస్తూ ఉన్నాడు. ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. మేలు చేయవారెవరనూ లేరు, ఒక్కడు కూడా లేడు, ఒక్కడు కూడా లేడు. భక్తిహీనుల యొక్క గుణ లక్షణాలు ఎలా ఉంటాయంటే ఇలా ఉంటాయి. 14వ కీర్తనలో ఉన్నటువంటి ప్రతి మాటను వాని యొక్క లక్షణం. చూడండి, ఇలాంటి పదాలే 10వ కీర్తనలో కూడా మనం గమనించొచ్చు కదా. 10వ కీర్తనలో కూడా, యెహోవా నీవెందుకు దూరంగా నిల్చున్నావు? ఆపత్కాలములలో నీవెందుకు దాగి ఉన్నావు? దుష్టుడు గర్వించి దీనుని ఒడిగా తరుముచున్నాడు. వారు యోచించిన మోసక్రియల్లో తామే చిక్కుబడుదురుగాక. దుష్టులు తమ మనోభిలాషను బట్టి అతిశయపడుదురు. వారు యెహోవాను తృణీకరించి దోచుకుని వారిని దీవింతురు. దుష్టులు పగరెక్కి యెహోవా విచారణ చేయడనుకుందురు. దేవుడు లేడని వారెల్లప్పుడు యోచించుదురు. వారెల్లప్పుడు భయము మానుకొని ప్రవర్తింతురు. నీ న్యాయ విధులు ఉన్నతమైనవని వారి దృష్టికి అందకుండును అని మాట రాయించాడు కదా. వారు తమ శత్రువులందరినీ చూచి తిరస్కరింతురు. మేము కదల్చబడము, తరతరముల వరకు ఆపద చూడము అని వారు తమ హృదయములలో అనుకొందురు. వారి నోరు శాపముతోనూ కపటముతోనూ వంచనతోనూ నిండి ఉన్నది. వారి నాలుక క్రింద చెడును పాపమును ఉన్నది. తామున్న పల్లెల యందలి మాటు చోటుల్లో పొంచి ఉందురు. చాటైన స్థలములలో నిరపరాధులను చంపుదురు. ఈ మాటలన్నీ గమనించాలి, ఈ మాటలన్నీ చదువుకోవాలి. అయ్యా, నా పాప స్థితి ఇలాంటిది కదా. ఇలాంటి అంధకారమైనటువంటి ఘోరమైన పాపములలో నేను నిమగ్నమైపోయి ఉన్నానే. నన్ను రక్షించటానికి నీవు వచ్చావు అయ్యా. నేను ఈ పాప స్థితిలో ఏ స్థితిలో నేను మునిగిపోయింటున్నాను. నా పాప నైజాన్ని మార్చటానికి వచ్చిన పరిశుద్ధుడా అని నువ్వు తెలుసుకోగలిగినప్పుడు దేవునితో సహవాసం చేస్తావు, వెతుకుతావు, నిరంతరము ఆయన వాక్య లేఖనాన్ని పరిశీలిస్తావు, గ్రహిస్తావు, ఒప్పుకుంటావు, విడిచిపెడతావు, పాపము జోలికి వెళ్ళవు. ఇలాంటి కార్యాన్ని నీ హృదయంలో కలిగిస్తాడు. నలుగురు ప్రార్థన చేస్తున్నారు, అందరూ పాటలు పాడుతున్నారు, అందరూ చదవమంటే చదువుకుంటున్నాం, చర్చికి పోతున్నాం, సువార్త చెప్తున్నాం, పత్రికలు ఇస్తున్నాం.
నలుగురితో మనం కూడా చేస్తున్నాం కాదు. నువ్వే స్థితిలో ఉన్నావో ఆ స్థితిని గ్రహించి పరిశుద్ధ సన్నిధికి వచ్చినప్పుడు దేవుని కార్యముని ద్వారా ప్రత్యేకంగా జరిగించుకుంటాడు. దేవునితో సత్సంబంధాన్ని కలిగి ఉంటాం. మానవుడు బహుభయంకరమైన స్థితిలో ఉన్నాడనే విషయాన్ని మనం గ్రహిస్తాం. రోమాపత్రిక 3వ అధ్యాయం 11, 10, 12 వచనాలు గమనిస్తే అక్కడ కూడా ఇదే మాట. నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. ఆ మాటలే కదా మనం గమనించాలి. ఒక్కడు కూడా లేడు. ఒక్కడు కూడా లేడు. నిన్ను నీతిమంతునిగా చేయడానికి నిన్ను పిలిచాడు కదా. ఒప్పుకుంటున్నావా, నమ్ముతున్నావా, చదువుతున్నావా అనే విషయాన్ని గమనించాలి. గ్రహించు వాడెవడను లేడు. దేవుని వెదుకు వాడెవడను లేడు. అందరూ తోవ తప్పి ఏకముగా పనికి మాలినోళ్ళు అయిపోయారు. పనికి మాలిన వారైరి. మేలు చేయువారు లేడు. మేలు చేయువాడు లేడు. ఒక్కడు కూడా లేడు. ఉదయకాల సమయంలో లేచి ఆరాధనా స్తుతి దేవునికి చెల్లించగలుగుతూ ఉన్నావా? నీ భవిష్యత్తు, నీ బిడ్డల భవిష్యత్తు, నీ కుటుంబ పరిస్థితి, నీ బంధువులు, నీ ఇరుగు పొరుగు వారు, నీ స్థానిక సంఘము, నీ సమాజము, అయ్యో ఘోరమైన నరకాగ్నికి వెళ్ళిపోతూ ఉన్నారే. వీరందరిని పక్కన పెట్టు. ముందు నీ పరిస్థితి ఎలా ఉందో గ్రహించావా? గ్రహించిన వాడువైతే, తెలుసుకున్న వాడువైతే, దేవుని సన్నిధిని వెదికిన వాడువైతే ప్రార్థన చేస్తావు, ప్రార్థనలోకి వస్తావు, సహవాసము కలిగి ఉంటావు, దేవుని సన్నిధిని అనుభవిస్తావు. మరి వాక్యం ఏమి వివరిస్తూ ఉంది? నరుడు అలాంటి వాడు కాదే, మేలు చేసే వ్యక్తిత్వం కాదే అంటూ ఉంది. అవును ప్రియులారా, చూడండి 143వ కీర్తనలో ఒక మాట, 130వ కీర్తనలో ఒక మాట చదువుదాం. 143వ కీర్తనలో ఏమని ఉందో ఒక మాట చదువుదాం. 143వ కీర్తన 2వ వచనంలో, నీ సేవకునితో వ్యాజ్యమాడకము, సజీవులలో ఒకడును నీ సన్నిధిని నీతిమంతుడుగా ఎంచబడడు. ఒక్కడు కూడా నీ సన్నిధిన నీతిమంతుడుగా ఎంచబడడంట. దావీదు నోట ఈ మాట గ్రహిస్తూ ఉండవా? నీతిమంతుడు అనుకుంటున్నావేమో అనే భ్రమలో ఉన్నావు. నీలో నుంచి భయంకరమైనటువంటి స్థితి 10వ కీర్తనలో మనం చదువుకున్నాం, 14వ కీర్తనలో చదువుతూ ఉన్నాం, 55వ కీర్తనలో నీ పాపం యొక్క నైజం బయట పెట్టాల్సిన సందర్భంలో పెడతావు. నీవు అందరి ముందు బాగుగానే ఉంటావు, అందరి ముందు బాగుగా ప్రవర్తిస్తున్నట్లుగా నీవు జీవిస్తావు. లోపల నీ పాప నైజాన్ని మార్చడానికి దేవుడు వచ్చాడు. ఆ పాపపు పరిపక్వతలో నువ్వు జీవిస్తూ ఉన్నావు, దేవుణ్ణి వెతకటం లేదు. ఉదయకాల సమయంలో దేవుణ్ణి వెతకటానికి దేవుడు పరిశీలిస్తూ ఉంటే ఒక్కడు కూడా లేడని గ్రహించిన ఆ దేవాతి దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. సజీవులలో ఒక్కడు కూడా నీ సన్నిధిని నీతిమంతుడుగా ఎంచబడడు అంటున్నాడు. చూడండి ఎంత, ఒక్కడు కూడా లేదు. ఎందుకంటే నీ పాపాన్ని
నీ పాపపు దాస్యము నుండి నువ్వు బయటికి రావడం లేదు అనే విషయాన్ని గుర్తు చేస్తూ 130వ కీర్తనలో కూడా 3వ వచనం చదువుతాను. యెహోవా, నీవు దోషములను కనిపెట్టు చూచిన ఎడల ప్రభువా, ఎవడు నిలవగలడు? దోషాలన్నిటినీ కనిపెట్టి చూస్తే నీ సన్నిధిలో ఎవడు నిలవగలడయ్యా? లోకపు మెప్పుల కొరకు, అతిశయాల కొరకు, శరీరాశల కొరకు, జీవపు డంబాల కొరకు చూసిందల్లా అనుభవించటానికి, నీ పాప నైజానికి బానిసమైపోయినటువంటి నీ బ్రతుకును కనిపెట్టి చూస్తే నిన్ను, ఓ మానవుడా, సహోదరి, సహోదరుడా, దోషములను కనిపెట్టి చూచిన ఎడలా ప్రభువా, ఎవడు నిలవగలడు? ఇలాంటి భయంకరమైనటువంటి స్థితిని లో ఉన్నటువంటి మానవుణ్ణి ప్రేమించటానికి దేవుడు వచ్చినాడు. అలాంటి పరిశుద్ధ సన్నిధిలో నువ్వు జీవించటానికి నిన్ను పిలుస్తా ఉన్నాడు కదా. యోబు ద్వారా కూడా కొన్ని మాటలు మనం గమనిస్తే, యోబు గ్రంథము 9వ అధ్యాయంలో ఒక మాట అంటాడు, మానవుడు ఎలాంటి వాడని. 9వ అధ్యాయంలో మొదటి 1-2 వచనాల్లో అక్కడ ఏమంటారు, అప్పుడు యోబు ఇలాగ ప్రతిక్రమించను, వాస్తవమే, ఆ సంగతి అంతే అని నేను ఎరుగుదును. నరుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషి అగును? కాబట్టి నరుడు దేవుని దృష్టికి నిర్దోషిగా ఎంచబడడు. 15వ వచనంలో గమనిద్దాం. అక్కడే 9వ అధ్యాయము 15వ వచనం. నేను నిర్దోషినై ఉండినను ఆయనకు ప్రత్యుత్తరము చెప్పజాలను అంటున్నాడు యోబు. ఒకవేళ నేను నిర్దోషిగా ఉన్నా ఆయన చెప్పే మాటలకి నేను చెప్పలేను, ప్రత్యుత్తరం ఇవ్వలేను, సమాధానం చెప్పలేను. కాబట్టి నా దగ్గర పరిశుద్ధత లేదు. నేను దేవుణ్ణి వెతికే పరిస్థితిలో లేను అన్ని సందర్భాల్లో. నాలో లోపల ఇంకొక నైజం ఉన్నది. ఆ నైజాన్ని పూర్తిగా పోగొట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాను. నా పాపాన్ని అలాగే ఉంచుకొని ఉన్నాను. ఏదో ఒక రూపంలో ఉంది. అతిశయమా, శరీరాశ, జీవపు డంబమా, నేత్రాశతో, శరీరాశలతో, జీవపు డంబాలతో ఏ విషయాల్లో నువ్వు మిగిలిపోతూ ఉన్నావో అంటూ ఉన్నాడు. హెచ్చరిస్తూ ఉన్నాడు. వాక్యం ద్వారా నిన్ను సరిచేయటానికి, విమర్శించటానికి, నిన్ను బాగుపరచటానికి హెచ్చరిస్తూ దావీదు అంటూ ఉన్నాడు. ఇక్కడ యోబు కూడా అంటూ ఉన్నాడు, దేవుని దృష్టికి నరుడు ఎట్లు నిర్దోషి అవుతాడు. 14వ కీర్తనలో కూడా ఒక మాట అంటాడు. 15వ అధ్యాయము యోబు గ్రంథంలో కూడా ఇంకో మాట మనం చదువుకోవచ్చు. 15:14 ఏమని అంటాడు, శుద్ధుడగుటకు నరుడు ఏ పాటివాడు అంటాడు, నిర్దోషుడగుటకు స్త్రీకి పుట్టినవాడు ఏ పాటివాడు అంటాడు. నువ్వు శుద్ధుడు కాలేవు. ఎందుకంటే నీ ఆలోచన, నీ వైఖరి, నీ పాపము, నీ పరిపక్వత, నీ అంధకార స్థితి బహు భయంకరమైంది. నువ్వు శుద్ధుడు కాలేవు, నీ వల్ల కాదు. నువ్వెన్ని దాన ధర్మాలు చేసినా, ఎంత పేరు ప్రఖ్యాతులు చేసినా,
నీ మంచి కార్యాలన్నీ మురికి గుడ్డలాంటివే. నా సహోదరుడా, నా సహోదరి, యోబు అంటున్నాడు, ఆ శుద్ధుడొకటకు నరుడు ఏ పాటివాడు, నిర్దోషి ఒకటకు స్త్రీకి పుట్టినవాడే కదా. కదా, అదే యోబు గ్రంథంలోని 25వ అధ్యాయంలో ఒక మాట అంటూ 25 4 వచనంలో, నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు, స్త్రీకి పుట్టినవాడు ఆయన ఆయన దృష్టికి ఎట్లు శుద్ధుడు కాగలడు. పాపములో పుట్టి పాపములోనే పెరిగి పాపములోనే నువ్వు మరణిస్తూ ఉన్నప్పుడు, పాపానికి జీతం మరణం. ఇది నీ జీతం, ఇది నీ యొక్క ఆదాయం, ఇది నీ పరిస్థితి. మరణమైన పరిస్థితి, మట్టికి మట్టి అయిపోయిన పరిస్థితి, నరకానికి వారసుడైన పరిస్థితి నీది. ఎన్ని అనుభవించటానికి ఇష్టపడుతూ ఉన్నావో, ఎన్ని సుఖాలను అనుభవించటానికి నువ్వు ముందుకు వస్తూ ఉన్నావు. నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు అని ఇన్నిసార్లు యోబు గారు, యోబు యొక్క స్నేహితులు బిల్దద్ అంటున్నాడు ఈ మాట. ఎట్లు కాగలడు అన్నట్టు. అయితే ఆయన మహాకృప, నిరంతరమైన కృప, ఆ ప్రేమ, ఆ వాత్సల్యత మన ఎడల ఉంది గనుక మనల్ని క్షమిస్తూ ఉన్నాడు, కనికరింపబడుతూ ఉన్నాం. ఆయన సన్నిధిలో మనము తండ్రి, నాయనా అని ప్రార్థన చేసినప్పుడు, ప్రాధేయపడినప్పుడు క్షమించటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన బిడ్డగా చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నాడు. ఇన్ని విధాలుగా దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి చేత తన భక్తుల ద్వారా రాయించినటువంటి లేఖనాల్ని పరిశీలిస్తూ ఉన్నప్పుడు నీ హృదయంలో కార్యం జరగాలి. అలాంటి స్థితి నీకు కలిగినప్పుడు దేవుని కొరకు సాక్షిగా నువ్వు మిగిలిపోతావు, ముందుకు వస్తావు, ప్రార్థనలో ఏకీభవిస్తావు, విజ్ఞాపన చేస్తావు, దేవుని సన్నిధిలో స్తుతించి ఆరాధిస్తావు. ఎంత గొప్ప భాగ్యమా ప్రభువా అని అంటావు. నా సహోదరుడా, నా సహోదరు, చూడండి, రోమా పత్రికలో ఇంకొక 2 మాటలు చదువుకుందాం. రోమా పత్రిక 3వ అధ్యాయం, అక్కడ 23, 24 వచనాలు చదివితే, 3వ అధ్యాయములో, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చు ఉన్నారు. ఏ భేదం లేదు, ఏ భేదం లేదు. 22వ వచనం కూడా చదువుతాను. ఇది యేసుక్రీస్తునందలి విశ్వాసం మూలమన్నదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఈ పాప స్థితిలోకి నువ్వు పోవటానికి మరొక కారణం ఏంటంటే, పరిశుద్ధుడు కనపడుతూ ఉన్నాడు, పరిశుద్ధుడు వివరిస్తూ ఉన్నాడు, పరిశుద్ధుడు నిన్ను హెచ్చరిస్తూ, బలపరుస్తూ, కాపాడుతూ ఉంటే ఆ లేఖనాలను చదవలేక, పరిశీలించలేక, గ్రహించలేక, లేఖనం యొక్క సత్యాన్ని నువ్వు నమ్మలేక పాపాన్ని దాచిపెట్టుకుంటూ ఉన్నావు. పాపము నుంచి నీవు విమోచకుడు కాలేకపోతూ ఉన్నావు. నమ్మట్లేదు. నువ్వు ఇంకా నమ్మినట్లయితే, నువ్వు దేవుని సన్నిధిని, దేవుని వాక్యాన్ని నమ్మినట్లయితే, నీలో దేవుడు కార్యం చేస్తాడు, నీ ద్వారా జరిగిస్తాడు. అనేకులకు సాక్షిగా నువ్వు ఉండిపోతావు. సువార్తకు వస్తావు, పత్రికలు ఇస్తావు, ప్రార్థన చేస్తావు, ఉదయకాలం సమయంలో ఆరాధన చేస్తావు. నీ కోసం, నీ కుటుంబం కోసం, నీ సమాజం కొరకు నీవు అనుక్షణము జీవిస్తావు. ఇక్కడ ఏమంటున్నాడు అంటే,
నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఇంత ఘోర పాపి అయినటువంటి మానవుని రక్షించటానికి నువ్వు కేవలం నమ్మితే చాలు, అది దేవుని నీతి అయిపోద్ది. నా ప్రభు నా కోసం ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు. ఆయన ఆయన సన్నిధిలో ఆయన రక్తము ద్వారా నా పాపం కడగబడింది అని ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో, నా కోసం లేచినాడు, తిరిగి లేచినాడు, మరణాన్ని జయించినాడు అని నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో, వాక్యాన్ని పరిశీలిస్తావో, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం అన్నాడు. నమ్మకం లేక నీలో ఉన్న దేవుడు చేసే కార్యాన్ని సంపూర్ణముగా నమ్మకంతో నీవు జీవించలేక, లేఖనాన్ని పరిశీలించలేకపోతూ ఉన్నావు, సువార్తను ప్రకటించలేకపోతూ ఉన్నావు. నమ్మకం లేదు. మనుషులంటే నమ్మకం, నీ ఆస్తి అంటే నమ్మకం, నీ ఉద్యోగం అంటే నమ్మకం, లోక మర్యాదలంటే ఎంత గౌరవం నీకు. దేవుని యొక్క లేఖనాన్ని పరిశీలించి, లేఖనంలో ఉన్న సత్యాన్ని గ్రహించి, ఆ లేఖనం మీద నీవు నమ్మకం ఉంచి ప్రార్థించినప్పుడు పరిశుద్ధత యొక్క ఆ ఔన్నత్యంలో ఉన్నటువంటి ఆనందం, పాప నైజం నుంచి నేను బయటపడతాననేటటువంటి స్థితి నీకు కలిగినప్పుడు దేవుడు ఎంతగా నిన్ను దీవిస్తాడో, ఎంతగా నిన్ను ఆశీర్వదిస్తాడు అంటూ ఉన్నాడు కదా. ఇక్కడ కింద వచనాల్లో కూడా గమనిస్తే 24వ వచనం, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే యేసుక్రీస్తు నందలి విమోచనము ద్వారా నిర్హేతుకముగా నీతిమంతుడని తీర్చబడుచు ఉన్నారు. కృపచేత. యోబు అన్నాడు, దావీదన్నాడు, ఎట్లు నిర్దోషి అవుతాడు, నీ సన్నిధి ఎవడు నిలవగలడు అంటున్నాడు. యోబు, బెల్దదురు, యోబు స్నేహితులు, దావీదు, ఎవరైనా మానవుడు మంచివాడు కాదు, ఎలా నిలవగలడు, వాని యొక్క పాప నైజం అంతే. వీళ్ళందరూ ఒప్పుకుంటూ వీళ్ళందరిని ఒప్పించినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు కేవలం నువ్వు నమ్మటం వలన నీవు నీతిమంతుడుగా మార్చబడతావు. నీ నమ్మకంలోనే నీ జీవితం కొనసాగబడుతున్నది. దేవుని మీద నీకు ఎంతైతే నమ్మకం ఉందో, నా సహోదరుడా సహోదరి, నేను బాగుగా పరిచర్య చేస్తున్నాను అనుకుంటున్నావేమో, ఎక్కడో పాప నైజం కనిపెట్టుకొని ఉంది, దానిని బయట పెట్టుకున్నావు అనుకో, మునిగిపోతావు, లోకములో పడిపోతావు. ప్రార్థన, విజ్ఞాపనల, సహవాసము, ఆరాధనలు ఎడతెగక ఉండు. రొట్టె విరుచుట యందు, సహవాసము యందును ఎడతెగక ఉండు అంటూ ఉన్నా. కాబట్టి నా సహోదరుడా, నా సహోదరి, ఆయన కృపచేతనే నీవు నీతిమంతుడు అవ్వాలి. ఆయన విమోచన ద్వారానే నీవు నీతిమంతుడు అవ్వాలి. నీకు ఇంకే ఆప్షన్ లేదు అనే విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను. కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం ఒక మాట చదువుతాను. నా యందు నాకు ఏ దోషమును కానరాదు అంటున్నాడు పౌలు. నా యందు నాకు ఏ దోషము కానరావడం లేదు. పౌలు మాట అంటున్నాడు, ఈ మాట అంటున్నాడు, నా యందు నాకు ఏ దోషము కానరావడం లేదు అని కింద మాట అంటున్నాడు. అయినను ఇందువలన నీతిమంతుడుగా ఎంచబడను. నన్ను విమర్శించువాడు ప్రభువే. నన్ను విమర్శించటానికి, నన్ను కనిపెట్టడానికి, నన్ను సరిచేయటానికి నా ప్రభు చూస్తా ఉన్నాడు. నేను చేసినటువంటి ప్రతి తప్పిదాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టేశాను. ఏది గుర్తుకు రావడం లేదు నాకు. అయినా నా కృప నీకు చాలును అంటున్నాడు. నన్ను విమర్శించువాడు నా ప్రభువే. ఎంత లోతుగా, ఎంత పరిశుద్ధ స్థితిని పొందుకున్నటువంటి పౌలు గారే ఆ మాట అంటున్నాడంటే, ఎంత పరిచర్య చేసి, ఎన్ని సంఘాలను కట్టి, ఎన్ని పత్రికలు రాసి,
ఈ మాట అంటున్నాడంటే నిన్ను నేను ఎలాంటి పరిశుద్ధతలో ఉన్నావో, ఎలాంటి నీతియుక్తమైనటువంటి నీతిమంతుని యొక్క స్థితిలో ఉంటూ ఉన్నామో గ్రహించుకో. కాబట్టి నా ప్రియుడా, నా సహోదరి, నా సహోదరుడా, నా యందు నాకు ఏ దోషమును కానరాదు. ఆయనను ఇందువల్ల నేను నీతిమంతుడిగా ఎంచబడను అంటున్నాడు. ఎంచబడను అంటున్నాడు. నన్ను విమర్శించువాడు ప్రభువే అంటు. చివరిగా ఒక మాట నేను గమనిస్తాను. గలతీ రాసిన పత్రిక చదివి ముగిస్తాను. గలతీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 15, 16 వచనాన్ని చదువుతాను. మనము జన్మము వలన యూదులమే గాని అన్ని జనులలో చేరిన పాపులము కాము. మనుషుడు యేసుక్రీస్తునందలి విశ్వాసం వల్లనే గాని ధర్మశాస్త్ర సంబంధమైన శ్రమల మూలమున నీతిమంతుడుగా తీర్చబడడని ఎరిగి మనమును ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా కాక క్రీస్తునందలి విశ్వాసం వలనే నీతిమంతులమని తీర్చబడుటకై యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఉన్నాము. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమునగా ఏ శరీరియు నీతిమంతుడని తీర్చబడడు కదా. ధర్మశాస్త్రం నిన్ను నీతిమంతునిగా తీర్చలేదు. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే విశ్వాసము, క్రీస్తునందలి విశ్వాసము వలననే నీతిమంతులుగా తీర్చబడతావు. ఎవరు నీ సన్నిధిలో నీతిమంతుడిగా నిలబడగలడు అని యోబు అన్నప్పుడు, దావీదు అన్నప్పుడు, ఇదిగో నేను యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాను, ఆయన నా సొంత రక్షకుడిగా అంగీకరించాను, ఆయన నా కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచినాడు, ఆయన నామాన్ని నేను విశ్వసించాను, ఆయన దగ్గర నేను నా పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టాను, ఆయన రక్తములో నన్ను కడిగాడు, కాబట్టి ఆయన కృపచేత నేను నీతిమంతుడిగా తీర్చబడ్డాను అనే గొప్ప విశ్వాసము, నమ్మకము నీలో అంచెలంచెలుగా కలిగినప్పుడు వెంటనే నువ్వు నీతిమంతుడుగా అవుతావు, నిర్దోషిగా అవుతావు, పరిశుద్ధుడుగా అవుతావు, ఆయన బిడ్డగా అవుతావు. నా సహోదరుడా, నా సహోదరి, ఇంకా నమ్మకం లేక జీవిస్తూ ఉన్నావేమో, పరిచర్యలో పాల్గొంటూ ఉన్నావేమో, ఇప్పుడే సరైన దినమును సరిచేసుకోమని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు, దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అటువంటి దేవుని కృపా బాహుళ్యము మనందరికీ కలుగునుగాక. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక.